దయచేసి ఇన్ని రోజులు కూడా దాదాపుగా 26, 27 రోజుల్లో కూడా అందరూ వాక్యాన్ని అందిస్తున్నారు. నేను ఒక చిన్న రెఫరెన్స్ మాత్రమే ఒక వచనం తీసుకున్నాను. ఆ వచనం గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు మీతో పంచుకోదలిచాను. దయచేసి ఆ రెఫరెన్స్, నేను చెప్పే రెఫరెన్స్ చదవడానికి ఒక మైక్ ఎలియాజ్ రాజు గారికి దయచేసి ఆ మైక్ అందించవలసిందిగా మనం చేస్తున్నాం. ఎలియాజ్ రాజు గారు మన గాస్పల్ టీమ్ లీడర్ గారికి ఆ మైక్ తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఆయా చెప్పే వాక్యాన్ని గట్టిగా బిగ్గరగా సంఘం అంతటికి కూడా వినిపించే రీతిలో చదవవలసిందిగా మనం చేస్తున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుదామయ్యా. ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనేను. చాలయ్యా. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి, ఎవరు ఆయన? మరియు ఆయన ఆకారంగా మనుష్యుడిగా కనపడి, మరి ఒకటి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా. మూడోది చూసినట్లయితే విధేయత చూపిన వాడై, నాలుగోది తన్ను తాను తగ్గించుకొనేను. ఈ 4 అంశాలపైన మనం ధ్యానం చేసుకుందాం. మొదటిదిగా ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడ్డాడు. రెండోది మరణము, మూడోది విధేయత, నాలుగోది తన్ను తాను తగ్గించుకొనుట. మొదటి అంశం చూద్దాం. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడేను. ఎవరైనా? ఆ వాక్యాన్ని మనం చదివి విందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చూద్దామయ్యా. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. చాలయ్య. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఎవడును ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. మనము చూచినట్లయితే అప్పటి ఇజ్రాయెల్ ప్రజలకు యెహోవా దేవుడు నడిపించాడు. అన్యజనులైన మనకు దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు, ఒక శక్తి నడిపిస్తుంది అని మనము అనుకుంటూనే ఉన్నాం. ఎవరు దేవుడు? మనము దేవుణ్ణి చూడలేదు కదా అని వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎవడునూ దేవుణ్ణి చూడలేదు ఎప్పుడు. ఆయన ఆ దేవాతి దేవుడు మానవ రూపిగా ఈ లోకానికి వచ్చి దేవుడు ఎలా ఉంటాడో అని యేసయ్య రూపాన మనకు చూపించుతున్నాడు. అందుచేత అతడు రావడం వల్ల
దేవుడు ఎలా ఉంటాడో అని మానవాళికి కనపరచడం జరిగింది. అసలు దేవుడు ఎందుకు రావాల్సి వచ్చింది? ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎందుకు రావాల్సి వచ్చింది అని మనం అనుకున్నట్లయితే ఒక చిన్న ఉపమానం చెప్తాను, దయచేసి వినవలసిందిగా మనవి చేస్తున్నాను. ఒక 5 ఏళ్ళ కుర్రవాడు ఇంటి బయట అరుగు మీద కూర్చొని చీమలు బియ్యపు గింజలను తీసుకుపోవడం చూస్తూనే ఉన్నాడు. అవి తీసుకుపోయి కొద్దిసేపు అలాగే తీసుకెళ్తున్నాయి. అంతలోపల పైనుండి వర్షం కురవడం ప్రారంభించింది. ఆ చిన్నవాడు, ఆ పిల్లవాడు లోనికి పరిగెత్తి వెళ్ళి, ఏ చీమలు రండి, తడిసిపోతారు, చచ్చిపోతారు అని గట్టిగా కేకలు వేస్తున్నాడు. అంతలోపల ఆ పిల్లవాడి తండ్రి పరుగున వచ్చి, రే ఎవరిని పిలుస్తున్నావు అనగా, నాన్నగారు ఈ చీమలు బయట ఉన్నాయి, తడిసిపోతున్నాయి, చచ్చిపోతున్నాయి, నేనెంత పిలిచినా కానీ లోపలికి రావడం లేదు అని నాన్నగారు చెప్పిన వెంటనే వారి తండ్రి ఆ పిల్లవాడి తండ్రి, నీ మాటలు వాటికి అర్థం కావురా, నువ్వెంత పిలిచినా పలకవు అని చెప్పినప్పుడు, నా మాటలు దానికి అర్థం కావాలంటే ఏం చేయాలని తండ్రిని అడిగిన వెంటనే, నువ్వు చీమగా పుట్టితే కానీ నీ భాష వాళ్ళకు అర్థం కాదని తండ్రి సెలవిచ్చాడు. అలాగే దేవుడు మనకెంత చెప్పుతున్నప్పుడు కూడా ఆయన మాట మనం లెక్క చేయడం లేదు, ఆయన మాట మనం వినడం లేదు. కనుకనే ఆకారమందు మనుషుడిగా యేసయ్య రూపాన మనకు కనబడ్డాడు. మనం ఆయన మాట విన్నట్లయితే, ఆయన చెప్పిన పనులు గ్రహించి చేసినట్లయితే ఆయన మనిషి రూపంలో పుట్టేవాడు కాదు. ప్రియ సంగమా, ఈ రీతిగా ఆయన మాట మనము వినడం లేదు కనుక ఆయన మానవ రూపిగా, మనుష్యుడిగా, యేసయ్య ఆకారమందు మానవాళిగా మనకు కనిపించడం జరిగింది. రెండో అంశాన్ని చూద్దాం. మరణం పొందినంతగా మనము మరణాలు అనేకంగా చూస్తుంటాం. ఉరిపోసుకొనుట, ఆత్మహత్యలు చేసుకొనుట, యాక్సిడెంట్లో చనిపోవుట, విషం తీసుకొనుట, ఇలా అనేక రకాల మరణాలు మనం చూస్తుంటాం. లేఖనాల్లో మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా అని ఉంది. మామూలు మరణం అంటే ఎన్నో రకాల మరణాలు మనం చూస్తూనే ఉన్నాం, అవి కూడా మరణమే. కానీ శిలువ మరణం పొందినంతగా, శిలువ పైన ఆ ఆకారమందు మనిషిగా కనబడ్డ యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మరణము ఎంచుకున్నాడు. ఆ శిలువ మరణము ఎటువంటిదంటే, ఆ కాలంలో అత్యంత క్రూరమైన, అత్యంత ఘోరమైన మరణం, అత్యంత అవమానకరమైన మరణం, అత్యంత దుర్భరమైన మరణం. అటువంటి మరణాన్ని ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంచుకున్నాడంటే, ఘోరమైన మరణం మనం వింటానే ఉంటాం. ఘోరమైన యాక్సిడెంట్ జరిగిందయ్యా, చాలా ఘోరాతి ఘోరంగా ఆయన్ని చంపేశారు, ఆయన చనిపోయాడు అనేది వింటూ ఉంటాం. ఘోరాతి ఘోరంగా ఆ గొల్గోతా కొండ వరకు యేసుక్రీస్తు ప్రభుల వారిని కొరడాలతో కొట్టుకుంటూ, శిలువ మాను, తలకు ముళ్ళు కిరీటం,
చేతులకు శీలలు, కాళ్ళకు శీలలు కొట్టించుకొని ఆఖరి రక్తబొట్టు వరకు ఆయన భక్తుడి హీనులమైన మన కొరకు ఆయన శిలువ మరణం ఎంచుకున్నాడు. అవమానకరమైన మరణం. ఆయన శిలువపై ఉన్నప్పుడు బట్టలు కూడా లాగేసుకునేంత మరణం, అంత అవమానకరమైన మరణం. ఎందుకొరకు అది చూద్దామయ్యా. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదవండి అయ్యా. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనము ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. చాలయ్యా. క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు అనగా మన కొరకు యుక్త కాలమందు ఆయన 33.5 సంవత్సరాల జీవిత కాలంలో అతి చిన్న వయసులోనే బలహీనులమైన మన కొరకు ఆయన శిలువపై అనేక కష్టాలు పడ్డాడు. ముఖం మీద ఉమ్ము వేయడం, బట్టలు కూడా తీసుకోవడం, ఎంత అవమానకరమైన మరణం. భక్తిహీనులమైన మన కొరకు ఆయన ఎంత దిగజారిపోయాడో ఒకసారి మనలో మనం పరిశీలించుకుందాం ప్రియ సంగమా. ఆయన శిలువపై మరణం పొందినట్లయితే మనం భక్తిహీనులము. భక్తిహీనులు నరకానికి వెళ్తారు. ఆ నరకానికి వెళ్ళకూడదనే ఉద్దేశం మీద ఆ దేవాతి దేవుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ శిలువపై మన కోసం మరణించాడు. ఆ నింద మన పాపపు నింద, మన పాపాలను అన్నిటినీ అతని మీద వేసుకున్నాడు. ఉదాహరణకు ఒక తమ్ముడు ఒక అతన్ని కోపం పట్టలేక కత్తితో పొడిచి చంపేసి ఆ రక్తపు మరకలన్నీ బట్టల మీద పడిపోయినప్పుడు ఆ తమ్ముడు పరిగెత్తి వెళ్తున్నప్పుడు పోలీసులకు సమాచారం అందిన వెంటనే పోలీసులు ఆ తమ్ముడిని వెంటబడుతున్నప్పుడు వాడు ఇంట్లోకి వెళ్ళి అన్నయ్య అక్కడ నిలబడింటే ఏం చేసావురా అని అన్న అడిగినప్పుడు, అన్న నా స్నేహితుడిని ఏదో కోపంలో మాట పెరిగి నేను హత్య చేయాల్సి వచ్చింది, పోలీసులు నన్ను వెంబడిస్తున్నారు అని చెప్పిన వెంటనే అన్న పోలీసులు నీ ముఖం చూశారా అని అడిగాడు. లేదన్నగారు, ఈ రక్తపు బట్టలు వారు ఈ రక్త బట్టలు బట్టలను చూసి నన్ను వెంబడిస్తున్నారు అని తమ్ముడు చెప్పిన వెంటనే అన్నగారు వాకిలి వేసిందే తమ్ముని బట్టలు తీసుకొని తను వేసుకొని అన్న బట్టలు తమ్మునికి ఇచ్చి పోలీసులు వాకిలి తట్టగానే మరకలతో బట్టలతో ఉన్న అన్నయ్య ముందుకు రావడం, అన్నను తీసుకొని వెళ్ళి శిక్ష వేయడం జరిగింది. అక్కడ తప్పు చేసిందేమో తమ్ముడు, ఏ తప్పు చేయని అన్న శిక్ష విధించబడ్డాడు. అలాగే మన పాపాలకు ఆయన శిక్ష అనుభవిస్తూ, ఇంకా మనము బలహీనులం కనుక మన పాపాలని మనము కడుక్కోలేము కనుక, మన ఆత్మలను మనం రక్షించుకోలేము కనుక మన శిక్షను ఆయన మీద వేసుకొని ఆ ఘోరాతి ఘోరమైన ఆ అవమానకరమైన మరణాన్ని ఆయన మన కొరకు పొందినాడు ప్రియ సంగమా. అలాంటి మనము భక్తిహీనులుగా కాక నిజమైన యేసయ్య మాట వింటూ ఆయన అడుగుజాడల్లో నడిచేవారిగా ఉన్నట్లయితే ఆయన ఎంత సంతోషంగా ఉంటాడు,
దయచేసి ఈ విషయాన్ని మనం పరిశీలించుకుందాం. మరి ఇది మూడోది విషయానికి వచ్చినట్లయితే విధేయత. విధేయత అనగా తండ్రి మాట వినుటటే విధేయత, దేవుని ఆజ్ఞ పాటించుటయే విధేయత. తండ్రి మాట ఎవరైనా వింటే విధేయత కలిగి ఉంటే ఆ తండ్రి ఎంత సంతోషపడి, ఉదాహరణకు మన పిల్లలే కావచ్చు, మన మాట విని చక్కగా స్కూల్కి కానీ కాలేజీలకు వెళ్తూ మన మాట వింటూ ఉంటే మనకు కానీ మన పిల్లలు మన మాట వింటున్నారే అని ఎంత సంతోషపడి వారికి ఏమి కావాలన్నా కానీ మనము తీసిచ్చేవారిగా ఉంటున్నాం. అక్కడ తండ్రి మాటకు విధేయత చూపాడు, దేవుని ఆజ్ఞ పాటించాడు. చూద్దామండి, అది కూడా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూద్దామయ్యా. ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. చాలయ్యా. ఒకని అవిధేయత వలన పాపులుగా మనం చేయబడ్డాం. ఎవరి అవిధేయత వల్ల? మనము స్టార్టింగ్లోనే పాత నిబంధనలో మనం చూస్తూనే ఉంటాం. ఆదికాండంలో 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. ఎంతో ప్రేమగా తన స్వరూపం చొప్పున అతన్ని ఇది చేసినప్పుడు ఆ నరుడు ఏం చేశాడో ఓసారి చూసామయ్యా. ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనం చదవండి అయ్యా. దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనవి ఆహారమునకు మంచిదియునైన మంచిది అయినా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాడు. అన్నీ సంతోషంగా నరునికి సమస్తము సమకూర్చాడు. చూపునకు రమ్యమైనది ఆహారము తినేదానివి, జీవవృక్షముల ఫలము చెట్టు అన్నీ ఇచ్చి నరునికి ఈ మంచి చెడు తెలివినిచ్చే పండును తినొద్దురా బాబు అని చెప్తే అతను ఆ పండు తిని ఒకని వలన కలిగిన పాపము లోకమంతటికి అనగా మనందరికి కూడా ఆ పాపము అంటబడి ఉన్నది. ఎందుకు? తండ్రికి అవిధేయుడై తండ్రి ఆజ్ఞను పాటించకపోవడమే ఆయన చేసిన తప్పు. ఒకటి నుంచి వచ్చిండే పాపము మన లోకమంతటికి అనగా మన అందరి మీద ఆ పాపం ఉన్నప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఒకని అవిధేయత వల్ల ఎలాగో అందరూ పాపలకు చేయబడ్డారు, ఒకని విధేయత వలన. ఎవరు ఆ విధేయుడు? మానవ రూపిగా కనిపించిన యేసయ్య మన బలహీనలైండగా మన పాప పరిహార్థ బలి అర్పణకై శిలువ మాన మీద
తండ్రి మాటను విని శిలువమానపై మరణం పొంది ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ద్వారా మనము నీతిమంతులుగా ఎంచబడుతున్నాము. లేఖనాల్లో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అవే లేఖనాల్లో ప్రవచించిన ప్రవచనాలు ఒకసారి చూద్దామయ్యా. పాత నిబంధనలో ఆ ప్రవచనాలు యేసుక్రీస్తు ద్వారా అవి సఫలపరచబడ్డాయి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం చదువుదామయ్యా. అతన్ని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. చాలయ్యా. ఎవరి నుంచి సఫలమైంది? యేసుక్రీస్తు ప్రభుల వారిని నుంచి. అదే యెషయా గ్రంథం 53:10లో మనం చూసినట్లయితే అతను నలుగొట్టబడుటకు యెహోవాకు ఇష్టమాయను. అంతకుముందు పై వచనాల్లో మనం చూసినట్లయితే అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగును. యెహోవాకు మన పాప పరిహార్థ బలి అర్పణకై వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారిని నలుగొట్టబట్టుటకు ఆయనకి ఇష్టమాయను. అతడు తన్ను తానే అపరాధ పరిహార బలి అర్పణకై ఆయన రావడము. అంతేకాకుండా మన వ్యాధులన్నిటి కూడా, పాప వ్యాధులన్నిటి కూడా అతని మీద వేసుకొని అతను వ్యాధిగ్రస్తుడు కావడం, ఇవన్నీ చేసి ఆయన దీర్ఘాయుష్మంతుడగును అని రాసి ఉంది. వచ్చినవాడు మన కోసం మరణిస్తాడు. మన పాప పరిహార్థ బలి అర్పణకై శిలువ మీద పడ్డ శ్రమలు మనకు తెలుసు. ఆయన చనిపోవడం జరుగుతుంది. మరియు దీర్ఘాయుష్మంతుడగును. 3వ దినమున ఆయన లేస్తాడు. ఇవన్నీ సఫలపరచబడతాయి. అనగా ఎవరి వల్ల? యేసుక్రీస్తు ప్రభుల వారి వల్ల అని లేఖనాల్లో సెలవిస్తున్నాయి. అతడు దీర్ఘాయుష్మంతుడగును అనేది కూడా మనం చూస్తున్నాం. కనుక మొదటిదిగా ఆకారమందు మనిషిగా కనబడ్డాడు. రెండవదిగా మరణం ఎంచుకున్నాడు, కానీ శిలువ మరణమే ఎందుకు ఎంచుకున్నాడో తెలుసుకున్నాం. మూడవది విధేయుడయ్యాడు. ఆ విధేయత ఎట్లంటే, మొదటి ఆదాము పాపం తీసుకొస్తే కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన రక్తాన్ని చిందించి మనల్ని నీతిమంతులుగా చేసి ఉన్నాడు. ప్రియ సంగమా, ఆ దేవాతి దేవుడు కొరకు మనము అనునిత్యము ప్రార్థిస్తున్నామా? మనలో మనమే పోట్లాడుకుంటూ ఆ దేవుణ్ణి అవమానపరిచేవారిగా ఉంటున్నామా? అవిధేయులుగా ఉంటున్నామా? విధేయులై మన జీవితాలని మనం జీవిస్తున్నామా? మనలో మనం పరిశీలించుకుందాం ప్రియ సంగమా. ఇంకా 4వ విషయానికి వచ్చినట్లయితే, తన్ను తాను తగ్గించుకునేది. తన్ను తాను తగ్గించుకొనుట అంటే ఆ దేవాది దేవుడే మనుషుడిగా యేసుక్రీస్తు ప్రభుల రూపాన మన మధ్యకు రావడం. ఆ దానికన్నా తగ్గించుకునే విషయం ఇంకా లేదు ప్రియ సంగమా. ఆయన దిగి రావడమే తను తాను తగ్గించుకునేది. ఇవన్నీ శిలువమానుపై మరణము, విధేయత, ఇవన్నీ చూచినట్లయితే ఆయన తగ్గించుకునే
దీనికి దేవుడు ఏమైపోయాడంటే సమస్తమును ఆయనకి ఆయన నామమునే జరగాలని ఆయనకు అధికారం ఇచ్చేసిన్నాడు. మనము అలాంటి వారిగా ఉండాలనే మనం అనునిత్యం ప్రార్థన చేయాలి. అన్నీ టోటల్ ఏదైనా కానీ ఆయన నామమునే జరగాలి. ఆయన నామం ద్వారానే అంటాడు యేసుక్రీస్తు ప్రభుల వారు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. అంతగా ఆయనకు అధికారం ఇచ్చేశాడు. ఆయన ద్వారానే తప్ప మనం ఇంకెక్కడికి పోలేం. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి అనాలి అంతే. తండ్రి ప్రార్థిస్తున్నాము అనుకోండి, యేసుక్రీస్తు నామమున. చిన్న పాట పాడుకొని మనము తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాం. నాతో కూడా సంఘము కలిసి ఏకీభవించవలసిందిగా సంఘానికి ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. అలాగే కోయర్ బృందం వారికి కూడా. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగినది యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. చాలండి. ఆయన నామము ఏ విధంగా ఇచ్చినాడంటే ఆయనకు అధికారము. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి 11 వరకు చదవండి దయచేసి. పరలోకమందు ఉన్నవారిలో కానీ అనగా పైన కోట్లాని కోట్ల దేవతలతో ఎప్పుడు కొనియాడబడే ఆ దేవుడు భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్న అనగా మనము ప్రభువా 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 అని ఎల్లవేళలా మొరపెట్టే మనకైనా కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారు అనగా సాతాను మాటలు విని అనేక చేయరాని తప్పులు చేసి ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారి మాట వినకుండా సాతాను వెంబడించేవారు కింద వారు కూడా ప్రభువా రక్షించు అనే వారు కూడా. తర్వాత చదవండి అయ్యా. ప్రతి వాని మోకాలును, ప్రతి ఒక్కరు అనగా మనందరి మోకాళ్ళు చదవండి అయ్యా. యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును. చాలండి. ఎవరైనా కానీ యేసు క్రీస్తు ప్రభులోనే ఒప్పుకొనాల్సిందే అని బైబిల్లో లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. తన్ను తాను తగ్గించుకునే వారికి అతనికి యేసు క్రీస్తు ప్రభుల వారికి ఎంత పరిణామం మొత్తం టోటల్ ఆయనకు అర్పించేసినాడు. నీకు మొత్తం అధికారాన్ని అందజేసేసినాడు. ఎక్కడైనా కానీ ఆయన పేరు చెప్తేనే వెళ్ళాల్సిందే కానీ ఇంకెవరి ద్వారా తండ్రి వద్దకు మనం ప్రవేశం లేదు. తండ్రి ప్రియ సంగమా, అదే యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి గొప్పవాడుగా ఉండాలని ఏమంటున్నాడో మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనం చదవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో
బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనంలో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చిన మాట ఏమనగా, చిన్న బిడ్డ వలె ఎవడైతే తన్ను తాను తగ్గించుకుంటాడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. మనకి ఆ పరలోకమందు గొప్పతనాన్ని దేవుడు రావడానికి ఒక దారి చూపించినప్పుడు మనం ఆ దారిలో ప్రవేశించకుండా అడ్డమైన దారిలో వెళ్ళి పాతాళం కింద ప్రభువా ప్రభువా అని మొరపెట్టిన ప్రయోజనం లేకుండా ఉంటుంది. అగ్ని ఆరదు పురిగి చావని చోట మనం ఉండాలా? గొప్పవాడిగా చిన్న బిడ్డ మనసు కలిగి ఆ పైన పరలోకమందు గొప్పవాడిగా అనే స్థలంలో మనం ఉండాలా? చూద్దాం. అది కూడా పిల్లవాడి గురించి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట మనం విందాం. ఎందుకు పిల్లవాడిని పోల్చి చెప్పినాడో అది ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. పిల్లవాడు నమ్రత కలిగి ఉంటాడు. మొదటిదిగా నమ్రత కలిగి, ఏదో గుంపులో ఉండి నెట్టుకుంటూ నేనే ముందుండాలి అని తోచుకుంటూ దబ్బుకుంటూ వెళ్ళి అందరికన్నా ముందుండాడు. ఎప్పటికి కానీ వెనకనే ఉంటాడు. వెనక యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒకచోట మీరు విందులోకి వెళ్ళినప్పుడు కానీ పెళ్ళిలో వెళ్ళినప్పుడు కానీ మీరు ముందుగా వెళ్ళి కూర్చోవద్దండి, వెనక ఉండండి, వారు పిలిచినప్పుడే వెళ్ళండి అని సెలవిచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారు అదే మాట అంటున్నాడు. పిల్లవాడి మనస్తత్వం కలిగి పిల్లవాడి వలె ఉంటే వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడని. మొదటిదిగా పిల్లవాడు నమ్రత కలిగి ఉంటాడు, ముందుకు తోసుకొని వెళ్ళాడు, ఎప్పటికి కానీ వెనకే ఉంటాడు. అందరూ వెళ్ళినాక వెళ్దాంలే అనే చేత కాదు కానుక. ముఖ్యంగా చెప్పాలంటే పిల్లవానికి అందరినీ దబ్బుకోబోయే శక్తి ఉండదు, చేత కాదు కదా అని ఊరికే ఉంటారు. మనలో కొంతమంది ఉంటారు, నాకే బలం ఉంది, నాకే శక్తి ఉంది. యేసుక్రీస్తు ప్రభువుల వారు అక్కడ లేఖనాల్లో స్పష్టంగా సెలవిస్తున్నాడు. మొదటిది నమ్రత కలిగి ఉండాలా. రెండవది చిన్న పిల్లవాడు తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉంటాడు. ఎంతసేపటికి తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉంటాడు. వేరే ఆధారపడకుండా తల్లి సంకనో తండ్రి భుజం మీదో ఆడుకుంటూనే ఉంటాడు. ఈ విషయం మనందరికీ తెలుసు. ఆధారపడడం అంటే మనకి చిన్నపిల్లవాడిని మనసత్వం కలిగి ఎందుకు అన్నాడంటే మనము కూడా ఆ దేవుని యందు ఆధారపడి జీవించాలి. ప్రియ సంగమా, మనం కూడా వేరే వారి మీద ఆధారం అంటే అనేక విషయాల్లో ఆధారపడి ఉండకూడదు. తండ్రి అనగా దేవుని మీద ఆధారపడి ఉండాలని ఆ లేఖనాల్లో అర్థం. ప్రియ సంగమా, మూడవది చూచినట్లయితే పిల్లవాడిలో అసూయ కానీ ద్వేషం కానీ కఠినత్వం కానీ అనేక రకాల సాతాను తలంపులు ఇలాంటివి ఏవి పిల్లవాని మనసులో ఉండవు. పిల్లవానికి మనం ఎంత దూషించినా కానీ ఆ పిల్లవాడు హింసించినప్పుడు కూడా మనం ఒక్కొక్కసారి గిచ్చుతాం, పిల్లలని ఒక దెబ్బ కొడతాం తప్పు చేసేటప్పుడు, కొద్దిసారి దూషిస్తాం, కోపంతో కొడతాం. అవన్నీ కూడా ఒక కొద్దిసేపటికే పిల్లవాడు మర్చిపోయి యథావిధిగా మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. దానికి అర్థము మనకు హాని కలిగే వారి కొరకు కూడా ప్రార్థించాలి. సాయంకాలం లోపల ఒకటి కావాలని ఆ దేవాది దేవుడు సెలవిచ్చాడు. ఏమున్నా కానీ మనసులో సూర్యాస్తమయమే లోపల అవన్నీ మర్చిపోవాలి. ఆ చిన్న పిల్లవాడి మధ్య వలె అన్నీ మర్చిపోయి ఈ ద్వేషాలు కానీ పగలు ప్రతీకారాలు ఇవన్నీ మర్చిపోయి
మనము ఆ పిల్లవాడి మనస్తత్వం కలిగి అన్నీ మర్చిపోయి సహోదరుల మాదిరి అందరూ మనము కలిసిమెలిసి ఐక్యతగా ఉన్నప్పుడే మనమందరూ కూడా ఆ పరలోక రాజ్యానికి వెళ్ళి అక్కడ గొప్పవారుగా మనం ఉంటాం ప్రియ సంగమా. కనుక మనము ఈ 4 అంశాలని మనలో మనం పరిశీలించుకుందాం. క్రైస్తవులు అనే ఈ 4 అక్షరాలు కలిగిన వారు ఎవరైనా కానీ ఈ 4 అంశాలు వారిలో ఇముడ్చుకుంటే అంటే వారిలోకి ఈ 4 అంశాలు చేర్చుకున్నట్లయితే ఉంచుకున్నట్లయితే వారే నిజమైన క్రైస్తవులుగా ఉంటారు. ఈ విషయాన్ని మనం క్రైస్తవులుగా ఉండాలనుకుంటా ఉన్నామా, లేదా నామమాత్రపు క్రైస్తవులుగా మనం జీవించాలనుకుంటున్నామా? భూమి కింద వెళ్ళి అగ్ని ఆరని ప్రదేశంలో, పురుగు చావని ప్రదేశంలో మనం ఉండాలనుకుంటున్నామా? అందరికంటే గొప్పవాళ్ళుగా పరలోకమునందు ఉండాలనుకుంటున్నామా? మనలో మనం పరిశీలించుకుందాం ప్రియ సంగమా. కనుక ఈ 4 అంశాలని మనము అనునిత్యం పాటిస్తూ క్రీస్తునందు మనం జీవించినట్లయితే ఆ గొప్ప రాజ్యము మనకు ఉంటుందని తెలియజేస్తున్నాను. అలాగే ఎవరికైనా కానీ ఈ రెఫరెన్స్ అనగా లేటుగా వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే శారీరక ఆహారం బయట అనంతరం ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ఆత్మీయ ఆహారాన్ని నెమరేసుకోవాల్సిందిగా ప్రభునామంన మనవి చేస్తున్నాం. ఎవరైనా లేట్గా వచ్చిన వారు ఉన్నట్లయితే పెన్ను పేపర్ తీసుకొని ఈ రెఫరెన్స్లు రాసుకొని ఇంటికి వెళ్ళి చదవాల్సిందిగా మీకు ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనం, యెషయా 53వ 10వ వచనం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. ఇలాగా ఈ రెఫరెన్స్లన్నీ మీరు ఇంటికి వెళ్ళి ఆత్మీయ నెమరు వేసుకోవాలని మీ అందరికి కూడా ప్రభునామం మనవి చేస్తూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు తన విడికిల్లో దీవించును గాక.